ఆపి ఎక్కడ లాంగ్ స్టాప్ ఉండాలి, ఎక్కడ స్మాల్ బ్రేక్ ఉండాలి, ఎక్కడ పదములు విభజించకుండా చదవాలి. మరి పోయిన వారం మన యవ్వనస్తులైన బిడ్డలకు నేను నేర్పించాను. అందరం కూడా నేర్చుకోవాలి. కొంతమంది మరి బైబిల్ చదువుతారు, అది అర్థం అవ్వదు, బ్రేక్ అయిపోతుంటుంది. పదములు ఎట్టి పరిస్థితుల్లో కూడా పదమును బ్రేక్ చేయకూడదు. ఆ పదములా చదవాలి. ఓకే, ఎక్కడ కామా ఉంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, అది చూసుకొని చదివినప్పుడు పోయిన వారం మరి మన పిల్లలకు నేర్పించున్నాను. మరి అందరం కూడా అది చూసుకుని జాగ్రత్తగా చదవాలని చెప్పి నా యొక్క మనవి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి మన యొక్క పాపములు, మన యొక్క అతిక్రమములు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు అంటుంది వాక్యము. ఓకే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని అనిపించుకోవాలి. మరి కొంతమందిని ఆయన గుర్తించాడు, ఈయనలో ఏ పాపము లేదు అని గుర్తించారు. యేసు ప్రభుని గుర్తించారు. లోకము ప్రజలందరూ కూడా ఆయన మీద నింద మోపారు. ప్రజలందరూ కూడా ఆయన మీద నింద మోపారు. మరి ఈరోజు పండగ రోజు కనుక నేను ఒకరిని విడిపిస్తాను, యేసయ్యను నేను విడిపిస్తాను అని అన్నా సరే ప్రజలందరూ కూడా వద్దు, ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి. యేసు ప్రభుని ఏం చేయాలంటే ఆయనని సిలువ వేయండి. మాకు బరబ్బయ కావాలి. వాళ్ళు కోరుకున్నారు, మాకు బరబ్బయ కావాలి. దొంగను దోచుకునే వాళ్ళని ప్రజలు కోరుకున్నారు. నీతిమంతుడిని సిలువ వేయించున్నారు. నీతిమంతుడిని మాకు అక్కరలేదు అన్నారు. ఓకే, నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్ధధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, నా యొక్క ఎముకలు క్షీణించాయి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను, నా సారము వేసవకాలంలో ఎండినట్టాయాను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. మరి 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో చూస్తే 2 సమూయేలు 24లో 24:17 వచనము. మరి సమూయేలు తన యొక్క అపరాధమును, తన యొక్క పాపమును ఒప్పుకుంటాడు. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 2 సామ్యూయల్ చాప్టర్ 24 వర్సెస్ 17, 17 వచనము. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించాను. హైఫన్ ఉంది అక్కడ, చూస్తున్నారు కదా, అక్కడ ఆగాలి. చిత్తగించుము, ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే. దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? చిత్తగించుము, అక్కడ కూడా ఆగాలి. పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించేవాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించము. దట్ ఈస్ ద వే. ఆ విధముగా చదవాలి. దయచేసి అర్థం చేసుకుందాము. మాకు చదవడం కూడా నేర్పిస్తున్నారు ఈయన అనుకోవద్దు, నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్నపిల్లలకి చేప ముళ్ళు ఎలా తీసుకుని తినాలని నేర్పిస్తాం, అవునా కదా? వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, అయ్యి బాబా వీడు ఇంకా తినలేడు, వద్దొద్దు చేప ఇయ్యొద్దు, ముళ్ళు ఉంటాయి. కానీ వాడు నాకు వచ్చు అని తింటాడు. ఎందుకంటే వాడికి ముందుగా వాడికి నేర్పించాం కనుక. ఆ విధంగా చదవాలి. ఓకే, మరి దోషం చేసిన వాడు నేనే. దావీదు మహారాజు తన యొక్క పాపమును ఒప్పుకున్నాడు. దోషం చేసిన వాడును నేనే, నాకును నా తండ్రి ఇంటి వారిని శిక్షించండి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించండి. అది కూడా మంచిది కాదు. చాలా సందర్భాల్లో మనం అంటాము, మన పిల్లడికి బాగాలేదనుకోండి, ప్రభువా ఈ బాధ తను భరించలేదు, ఆ శిక్ష ఏదో నా మీదకి రానివ్వండి, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బాగా ప్రేమిస్తే, అయ్యి బాబా ఈ పిల్ల ఎంత పడలేదు, ఆ బాధ ఏదో నేను పడతాను, ఆ బిడ్డ మీద ఆ యొక్క అనారోగ్యము, ఆ బాధ తొలగించండి అని మనం ప్రార్థన చేస్తుంటాము. మనం బైబిల్ స్టడీ చేస్తే అదేం చెప్తుందంటే సెల్ఫ్ ఇంపోజింగ్ కర్స్ అంటే ఆ దోషము నా మీదకి రానివ్వండి, ఆ దోషము నా మీదకి ఆ దోషము నా మీదకి రానివ్వండి. అలాగే యేసు ప్రభువు మీద కూడా వచ్చే శిక్షని ఈ ప్రజలు అంటారు, మరి యేసు ప్రభుని విడిపించేస్తామంటే వద్దొద్దు, ఆయన సిలువ వేయండి.
అయ్యో ఆయన నిరపరాధి. మత్తయి సువార్తలో చూడండి ఒకసారి 27వ అధ్యాయంలో, లూకా సువార్త 23కి వెళ్దాము. లూకా సువార్త 23లో 1 నుంచి చదవండి. యేసు ప్రభుని పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళి పిలాతు, నీవు యూదుల రాజువా, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. పిలాతు ఏం చెప్తున్నాడు? ఈయనలో ఏ దోషము లేదండి, ఈయన నిరపరాధి, ఈయనలో ఏ అపరాధము లేదు. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యోదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. ఆయన మీద నేరం మోపారు, ప్రజలందరూ కూడా ఆయన మీద నేరం మోపారు. తర్వాత హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి ఈ పిలాతు నొద్దకు మరలా పంపించాడా. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైరి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయించున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. ప్రజలు వీళ్ళ మీద తిరగబడుతున్నారని చెప్పి ఈ యేసు అనే ఇతన్ని నా దగ్గర తీసుకుని వచ్చారే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. చూస్తున్నారు కదా, పిలాతు హేరోదు వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తున్నారు? ఈయనలో ఏ దోషము లేదు, ఈయన నిరపరాధి, ఈయన విడిపిస్తాము అంటుంటే ప్రజలు ఏమన్నారు? వద్దు వద్దు వద్దు, ఆయన విడిపించొద్దు, మాకు బర్బయ్య కావాలన్నారు. అయ్యో ఈయన యొక్క దోష శిక్ష మేము భరించలేమే అని చెప్పి వాళ్ళ యొక్క చేతులు కడుక్కున్నాడు పిలాతు. ఓకే, మన జాగ్రత్తగా స్టడీ చేస్తే చేతులు కడుక్కున్నాడు. మరి తన యొక్క హేరోదు భార్య కూడా చెప్తుంది తను నిరపరాధి, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన శిక్షించొద్దు అని అంటుంటే మరి ఆ యొక్క అపరాధము నా మీదకి వస్తుందేమో అని అంటే ప్రజలందరూ అంటారు ఆ పాప భారము, ఆ పాపము యొక్క శిక్ష మేము అనుభవిస్తాము, మా మీద మా పిల్లల మీద ఉండేవండి. చూస్తున్నాడు కదా, సెల్ఫ్ ఇంపోజింగ్ కర్స్. మన పిల్లలు బాగా ప్రేమించి వాళ్ళు బాధపడినప్పుడు శ్రమ పడినప్పుడు మనము ఏదో ప్రేమ కొలిది అనేస్తాము. ప్రతి మాట కూడా వాల్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు పలికే ప్రతి మాట, నీ ప్రార్థన ఎంత విలువైందో నీ నోట్లోంచి వచ్చే మాట కూడా విశ్వాసులైన నీవు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. సెల్ఫ్ ఇంపోజింగ్ కర్స్, ఎప్పుడు కూడా ఆ శాపము యొక్క దోషము యొక్క శిక్ష నా మీదకి రానివ్వండి అని ఎప్పుడు కూడా అనొద్దు. ఓకే, నువ్వెంత ప్రేమించిన బిడ్డ అయినప్పటికీ ఈ యొక్క దావీదు మహారాజు ఏం ప్రార్థన చేశాడు? నేనను నా ఇంటి వారి మీదకి ఆ శిక్ష రానివ్వండి. ఓకే, నిర్భాగ్యులైనటువంటి ఏ దోషము లేని ఈ ప్రజలు నీ శిక్షించొద్దు అంటాడు. అర్థమవుతుంది కదండి. ఈయన ఒప్పుకున్నాడు తన యొక్క దోషము, కానీ శిక్ష వచ్చింది. బెత్షెబ విషయంలో కూడా పాపం చేశాడు, తను వెంటనే ఒప్పుకున్నాడు, కానీ శిక్ష వచ్చింది. చూస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇట్ ఈజ్ ఎ బ్లెస్డ్ థింగ్. 1వ వచనంలో ఉన్నాను మరలాను, కీర్తనలో, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం పొందాడు దావీదు మహారాజు. ఎన్నిసార్లు
దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ, అవిధేయత చూపించినప్పటికీ దేవుని సన్నిధిలో వెంటనే తన యొక్క అతిక్రమములు ఒప్పుకునే వ్యక్తి దావీదు మహారాజు. ఓకే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు 14:14లో, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 14-15లో చూస్తే ఇక్కడ దేవుడైన యెహోవా ఆయన ఒప్పుకుంటున్నాడు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా చాలా మంచివాళ్ళని. 14వ అధ్యాయం 12 చదవండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరవు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ప్రైజ్ ది లార్డ్. నోవహు, దానియేలు, యోబు ఈవేళ ముగ్గురు విషయంలో దేవుడు గుర్తించాడు కదండి. గుర్తించిన వాళ్ళని గుర్తించినట్లుగా చెప్తున్నాడు. నిర్దోషి అయినవాడు నిర్దోషి, దోషి అయినవాడు దోషి అని గుర్తిస్తున్నాడు. ఓకే, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు. ఇక్కడ దావీదు మహారాజు విషయంలో ఏం చూసాము? ఆయనకు తన యొక్క అపరాధం వెంటనే ఒప్పుకున్నాడు, ఆయన సరే శిక్ష వచ్చింది. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తన యొక్క అపరాధం ఒప్పుకోలేదు, కప్పుకున్నాడు. చూద్దామా? మొట్టమొదటిగా ఆదాము. యోబు గ్రంథము 31-33లో, యోబు గ్రంథము 31-33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో చెప్తున్నారు? యోబు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఓకే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకోలేదు. ఆదాము ఏం చేశాడు? ఈ ఫలము నువ్వు తిన్నవా? అబ్బాయి నేను తినలేదు, మా ఆవిడిచ్చింది. తన భార్య మీద తోశాడు. అఫ్కోర్స్ ఆవిడ ఇచ్చి ఉండొచ్చు, కానీ కుటుంబంగా నేను నా భార్య మేము పాపం చేసామని ఒప్పుకొని ఉంటే ఆ పాపం అక్కడితో పరిహారం అయి ఉండేది. నువ్విచ్చావే భార్య అది తినమని చెప్పింది కనుకే నేను తిన్నాను. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని తన భార్య మీద వేశాడు. కానీ ఈయన మాత్రము నా దోషాన్ని నేను దాచిపెట్టుకోవట్లేదు. నువ్వు మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనందున దేవుని దృష్టి నేను వేషధారిని అవుతాను. తన యొక్క పాపాన్ని తను ఒప్పుకుంటున్నాను. ఆదాము వల్ల నిన్ను దాచుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆదాము వల్ల నేను దాచుకోవట్లేదు. మరి 2వ రాజుల 5వ అధ్యాయం 25లో ఒక వ్యక్తి ఉన్నాడు. 2 Kings chapter 5:25లో ఒక వ్యక్తి ఉన్నాడు, తన యొక్క పాపమును దాచుకున్నాడు. గెహజీ. 2వ రాజులు 5వ అధ్యాయము 25. గెహజీ అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా గెహజీ వచ్చి నిలబడ్డాడు అనమాట. ఎలీషా వారిని చూచి గెహజీ, చూస్తున్నారు కదా ఎంత స్పష్టంగా ఉందో, అక్కడ పెద్ద హైఫన్ ఉంది దాని ముందు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలబడగా ఎలీషా వారిని చూచి, ఎలీషా ఆ వ్యక్తిని చూచి, గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదు. అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఏమంటున్నాడు? అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళలేదండి. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. పోనీ వాడు చెప్పొచ్చు, అయ్యా మీరు ఎలాగో వద్దన్నారు, ఆ 2 వస్త్రాలు బంగారం వెండి ఏదో ఇస్తానన్నాడు, నేను తెచ్చుకోవడానికి వెళ్ళానయ్యా అని చెప్పొచ్చు కదా అయ్యగారితో. ఏమంటాడు? అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళలేదండి, మూతుడు చేసుకుంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానండి కదా. నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదే. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు, హైఫన్ ఉంది చూసారా, ఎక్కడ హైఫన్ ఉంది ఎక్కడ కామ ఉంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ప్రైజ్ ది లార్డ్.
నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి ఎంత చక్కగా ఉందో. వీడేం చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, రథము దిగి వెళ్ళేటప్పుడు నేను చూడలేదా, నా మనసు నీతో కూడా రాలేదా? వస్త్రములను, ద్రవ్యము, వస్త్రము, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటిండునని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. పాపమునకు ప్రాయశ్చిత్తము. చూసారా? ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒప్పుకున్నట్టయితే ప్రాయశ్చిత్తము తగ్గుతుంది, ఆ పనిష్మెంట్ తగ్గుతుంది, దాని నుండి విడిపించబడడానికి ఒక మార్గం ఆయన ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. కానీ గెహజీ విషయంలో ఏమైంది? తనకు మాత్రమే కాదు, తన కుటుంబస్తులు, తన వంశం అందరూ కూడా కుష్ఠరోగం అనుభవించవలసి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకున్నారా? కీర్తన 32లో ఉన్నాము. నేను బయటికి వెళ్ళిపోవట్లేదు, ఇక్కడికి మరలా తిరిగి వద్దాము. 5వ వచనంలో ఉన్నాను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. దావీదు మహారాజు చెప్తున్నాడు, నా దాగుచోటు, మా దాగుచోటు అనట్లేదు. వ్యక్తిగతంగా చేసే ప్రార్థన, సంఘముతో చేసే ప్రార్థన, సంఘముతో ఆయన మాట్లాడే పరిస్థితి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని చదివినట్లయితే మీరు చదివేది అర్థపూర్వకంగా ఉంటుంది, మనకు అర్థమవుద్ది, మన యొక్క మాటలు విన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. వాట్ ఏ హోప్. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. వ్యక్తిగతంగా దావీదుతో మాట్లాడుతున్నాడు. ఓకే. అది నాతో కాదు, దావీదుతో అని అనుకోక్కర్లేదు, మనము కూడా తీసుకోవచ్చు. ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? విమోచన గానములతో నిన్ను ఆవరిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను. ప్రభువా నాతో మాట్లాడండి, నాకు నేర్పించండి, నీవు ఉపదేశిస్తే నేను నేర్చుకుంటాను, నీవు సరిచేయండి, నీవు సరిచేస్తే నేను సరిచేయబడతాను. ప్రభువా నాతో మాట్లాడమని చెప్పి మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పాజిటివ్ మైండ్తో, అఫర్మేటివ్ మైండ్తో కూర్చోవాలి. ప్రభువా నాతో మాట్లాడండి. అంతేగాని వచ్చిన తర్వాత ఆ సిస్టర్ ఏం తప్పు పాడుతుందా, ఏం తప్పు మాట్లాడుతుందా, సేవకులు ఏం తప్పు మాట్లాడతారా, అది పట్టుకోవడానికి కాదు మన ఇక్కడికి వచ్చేది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రభా నాతో మాట్లాడు, నాకు నేర్పించు, నేను నడవలసిన మార్గము నాకు నేర్పించు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశం చేస్తాను. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు. బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిద వలనను చదవండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెమ్మతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? భక్తిహీనులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అందరి గురించి చెప్తున్నాడు. ఓకే. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఇంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ నువ్వు నీతిమంతుడివైనా అవినీతిపరుడువైనా, ప్రైజ్ ది లార్డ్, ఆయన చేసిన మేళను గుర్తించి నీ యొక్క అపరాధములు, నీ యొక్క పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొక్క దయను పొందినట్లయితే నీవు నడవలసిన మార్గము నేను నీకు బోధిస్తాను, నీవు చేయవలసిన కార్యములు నేను నీకు బోధిస్తాను. సో మనము చేయవలసింది ఏముంది? యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. ఏంటోనండి ఈ బాధలన్నీ నాకే వచ్చాయి. కొంతమంది చెప్తుంటారు, ఏంటోనండి ఈ బాధలన్నీ మీకే వస్తున్నాయి. నాకే వస్తాయి, నేను సహించగలను, భరించగలను కాబట్టి నాకే వస్తున్నాయి. అదే సహించలేనివాడు, భరించలేనివాడు, అవిశ్వాసి అయినవాడు, లోకానుసారమైన వాడి మీదకి వస్తే ఏ రోజు సూసైడ్ చేసుకుని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నీవు భరించగలవని నీ మీదకి ఇస్తున్నాడు, నువ్వు మొయ్యగలిగిన బరువు నీ మీద పెడుతున్నాడు.
ఉద్యోగం ఉన్నా లేకపోయినా, అనారోగ్యం ఉన్నా, తినడానికి ఉన్నా లేకపోయినా, గృహము ఉన్నా లేకపోయినా నీవు భరించగలవు గనుకనే నీకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటోనండి నాకు ఈ బాధ అంతా వచ్చింది అని అనుకోవద్దు. ఇప్పుడును నీకు బోధిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీకు బోధిస్తాను. యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. సో దేవుని సన్నిధికి వచ్చున్నాం దేనికి? ఆనందగానము చేయడానికి, సంతోషంతో ఆయన్ని స్తుతించడానికి. దేవుని సన్నిధిలో ప్రభుని సంతోషంతో స్తుతిద్దాము. పైనుండి ఇంతవరకు మనం చదివిన మాటల్లో ఏమి నేర్చుకున్నాము? తన అతిక్రమములకు పరిహారము, పాపము ఒప్పుకొని విడిచిపెట్టామా? ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజు తన యొక్క పాపమును ఒప్పుకున్నాడు. అయినా సరే శిక్ష వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. యోబు తన యొక్క పాపమును ఒప్పుకున్నాడు. ఇంకా యోబు ఏం చేశాడు? 1వ అధ్యాయం 5వ వచనంలో, యోబు 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రతి దినము తన యొక్క బిడ్డల విషయంలో ప్రార్థన చేసేవాడు. వాడు పాపం చేశారేమో. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. ప్రతి ఒక్క బిడ్డ నిమిషమే నీవు లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. ఓకే, ప్రతి బిడ్డ విషయంలో తల్లిదండ్రులైన మీరు ప్రార్థన చేయాలి. నీ బిడ్డ విషయంలో వాళ్ళు స్కూల్కి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క కాపుదల వాళ్ళ మీద ఉండాలి. నా యొక్క బాధ్యత ఏంటి? నా పిల్లల విషయంలో, ఆత్మీయ పిల్లల విషయంలో నేను ప్రార్థన చేసే బాధ్యత నాది. నేను ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా నీ కాపుదల వాళ్ళ మీద ఉంచండి. యోబు ఏ విధంగా ప్రార్థన చేసేవాడు? ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. వాళ్ళు పాపము చేశారేమో, వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారేమో అని ప్రతి ఒక్కరి నిమిత్తమే బలి అర్పించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు, పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ప్రైజ్ ది లార్డ్. మరి ప్రజలందరూ కూడా ఇక్కడ మరి ఆయన మీద, యేసే మీద నేరం మోపినా సరే పిలాతు, హేరోదు కూడా ఆయన నిరపరాధి అన్నారు. మరి యేసు ప్రభువును అప్పగించిన యూదా కూడా గ్రహించాడు. ఆఖరికి యూదా కూడా గ్రహించాడు. చూడండి ఒకసారి మరి 27వ అధ్యాయం 19వ వచనము మత్తయి సువార్త 27లో ఆయనను అప్పగించిరని అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, అందరూ చెప్పింది యేసును సిలువ వేయమన్నారు. ఓకే, మరి పిలాతు అలాగే హేరోదు వాళ్ళేం గుర్తించారు? ఈయన నిరపరాధి అన్నారు. ఆఖరికి ఆయన సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా కూడా, పైకి చూడండి 3వ వచనం, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి? చాలమ్మా. ఇస్కరియోతు యూదా కూడా ఏమి అర్థం చేసుకున్నాడు? ఆయన నిరపరాధి. అనేక మంది ఆయన నిరపరాధి, ఆయనలో పాపమేమీ లేదు అని చెప్పినప్పటికీ ప్రజలందరూ కోరారు ఆయన సిలువేయండి. ఇది చాలా అపరాధిని, నిరపరాధిని నేను శిక్షిస్తున్నానే, ఆ పాపం యొక్క శిక్ష నేను భరించలేనంటే ఆ శిక్ష మా మీదకి రానివ్వండి అన్నారు. చూస్తున్నారా ప్రజలు ఏ విధంగా ఉన్నారు? మనం ఏ స్థితిలో ఉన్నాము? మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము మనం అనుభవిస్తున్నామా, ఇంకొకరి మీద వేస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 32లో ఉన్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్లోకి వచ్చేస్తున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన నీ కృప ఆవరిస్తుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభుని స్తుతించడానికి వచ్చున్నాము.
యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ప్రభుని స్తుతించడానికి వచ్చున్నాము. ప్రైజ్ ది లార్డ్. వారమంతా కూడా అనేకమైన మేళతో ఆయన మనల్ని నింపాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయనని అప్పగిస్తూనే ఉన్నాము, ఆయనను సిలువకు అప్పగిస్తూనే ఉన్నాము. ఆఖరికి యోధా కూడా గ్రహించాడు ఈయన నిరపరాధి అని. పొంతు పిలాతు, హేరోదు కూడా గుర్తించారు ఈయన నిరపరాధి అని. ఈ ప్రజలు మాత్రము ఆయన నుంచి అనేకమైన మేలు పొందిన ప్రజలు. సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. ప్రభువా, నా మీద మా మీద వచ్చే దోషము అపరాధములు ప్రభువా క్షమించండి. నేను పొందవలసిన శిక్ష నీవు పొందావు, నేను మోయవలసిన భారము నీవు మోసావు. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మన యొక్క మాటల ద్వారా, మన క్రియల ద్వారా అనేకమైన సందర్భాల్లో ఆయన సిలువ వేస్తూనే ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసిన మేళ్లను బట్టి మీరందరూ కూడా ఆనందగానము చేయండి. ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుని, ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించడానికి సిద్ధపడదామా? ఆయన ఆరాధన చేయడానికి సిద్ధపడదామా? గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చెప్పబడిన మాటలు బట్టి సిస్టర్ అహినోమి గారు దయచేసి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. వీ బ్లెస్ యూ లార్డ్. వీ బ్లెస్ యూ లార్డ్. వీ గివ్ యూ ఆల్ గ్లోరీ దై మెజెస్టీ. కనికరమ గల దేవుడవు. ప్లీజ్ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలు తండ్రి, మహోన్నతుడా వందనములు ప్రభా, ఆశ్చర్యకర్త వందనములు నాయన, సర్వసృష్టికర్త సర్వాధికారి వందనములు ప్రభా. నేర్పెదవు ఉపదేశము చేసి మార్గము చూపెదవు, నా మీద దృష్టి ఉంచి జ్ఞానము నేర్పెదవు. ఉపదేశము చేసి మార్గము చూపెదవు, నా చేయి పట్టుకున్నావు, నా కాలు జారనీయవు, నా చేయి పట్టుకున్నావు, నా కాలు జారనీయవు, శ్రమలో తోడయుందువు, తప్పించి గొప్ప చేసెదవు, శ్రమలో తోడయుందువు, తప్పించి గొప్ప చేసెదవు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే, సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. సాతానూరిలో నుండి నన్ను విడిపించెదవు, నాశన తెగులు నుండి నన్ను రక్షించెదవు, సాతానూరిలో నుండి నన్ను విడిపించెదవు, నాశన తెగులు నుండి నన్ను రక్షించెదవు. రాత్రులు భయము లేదు, అపాయమేమి రాదు, రాత్రులు భయము లేదు, అపాయమేమి రాదు, దూతలకు ఆజ్ఞ ఇచ్చావు, రాయి కూడా నన్ను తాకదు, దూతలకు ఆజ్ఞ ఇచ్చావు, రాయి కూడా నన్ను తాకదు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే,
సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడు, నా యేసయ్యా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. ఆశీర్వాదకరమైన దినము. దేవుడు రకరకాల పరిస్థితుల్లో ఆయన మనల్ని దర్శిస్తున్నప్పుడు దేవుని యొక్క సేవకుల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా గాడ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ us ఇన్ మెనీ వేస్. అది నేను ఎంతగానో ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే కొన్ని మాటలు నేను మళ్ళీ ఆ ఫ్రైడే మెసేజ్ని నేను మళ్ళీ ఒక రీక్యాప్ కింద నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ పాస్టర్ మోజెస్ హ్యాస్ గివెన్ ఆన్ ఫ్రైడే, ఇట్ రియల్లీ ఎంకరేజ్డ్ మీ వెరీ మచ్. అది ఎంతగానో ఆశీర్వదింపబడ్డాము. వీ నీడ్ టు హ్యావ్ అ బ్లెస్సెడ్ ఎండింగ్. మనం అందరం కూడా క్రైస్తవులుగా పుట్టామనో, లేదంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నామనో, లేదంటే సంఘానికి వెళ్తున్నామనో, లేదంటే ఏదేదో చేసేస్తున్నాం అనేది కాదు. కానీ ద వర్డ్ విచ్ టచ్డ్ మై హార్ట్, నన్ను దర్శించినది, నన్ను ఎంతగానో రివైవ్ చేసింది ఏంటంటే, వీ నీడ్ టు హ్యావ్ అ బ్లెస్సెడ్ ఎండింగ్ ఇన్ అవర్ లైఫ్. మనమందరం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి శ్రేష్టమైన ముగింపు మనందరికీ కూడా కావాలని దేవుణ్ణి ఈ దినాన్ని నుంచి కూడా మనం అడుగుదాం. ఇట్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ ఎ బ్లెస్సెడ్ వర్డ్. అబ్రహాముని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని, ఒక అన్య జనాంగమైన కుటుంబంలోంచి తను వచ్చినప్పటికీ కూడా, ఫ్రమ్ ఎ స్ట్రేంజ్ ల్యాండ్, హీ డు నాట్ నో వాట్ ఈస్ హిజ్ లైఫ్, హీ డు నాట్ నో. అబ్రహాము తెరాహ కుటుంబంలోంచి వచ్చాడు. ఒక విగ్రహాలని తయారు చేసే ఆ యొక్క కుటుంబం నుంచి వచ్చిన అబ్రహాము తన యొక్క భవిష్యత్ ఏంటో తనకు తెలియదు, తన జీవన శైలి ఏంటో తనకు తెలియదు, తన యొక్క ముగింపు ఎలా ఉంటుందో కూడా తెలియదు. వెన్ హీ వాజ్ కాల్డ్, అదంతా కూడా ఎవ్రీ మైన్యూట్ థింగ్ మీరు అందరూ కూడా దయచేసి చదవండి. అది మీరు చదివినప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు టాక్ టు అస్. తన యొక్క జీవితాల్లో విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఎలాగా తీర్పు తీర్చబడ్డాడు, హౌ హీఈస్ గివెన్ సచ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రిగా తను ఎలాగా అయ్యాడు, దేవునితో ఎలా సహవాసము చేశాడు, హౌ హీ హాజ్ బీన్ కాల్డ్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సహకారుడిగా ఎలాగైతే అయ్యాడు. అండ్ దెన్ ద 4 things వాట్ హీ హాజ్ డన్. అబ్రహాము చేసినది ఏంటి? మొట్టమొదటిగా హీ బిల్ట్ అన్ ఆల్టర్ ఆఫ్ ప్రైజ్. స్తుతికి కూడిన ఆ యొక్క ఆల్టర్ని తను బిల్డ్ చేయడం జరిగింది, ది ఆల్టర్ ఆఫ్ ప్రైజ్. అండ్ నెంబర్ 2 ది ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. నెంబర్ 3 ది ఆల్టర్ ఆఫ్ పీస్, సమాధానంతో కూడిన ఆ యొక్క బలియాగము, ఆ యొక్క అర్పణ, ఆ యొక్క ఆల్టర్. అండ్ దెన్ 4th ది ఆల్టర్ ఆఫ్ డెడికేషన్. ఈ 4 కూడా అతను చేయడం జరిగింది. ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్ బై మెడిటేటింగ్. దట్ ఈస్ అ స్మాల్ రీక్యాప్ ఆఫ్ ఫ్రైడేస్ మెసేజ్. నా ప్రియ సహోదరులారా, ఆ యొక్క మెసేజ్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులని నేను అనుకుంటాను. కానీ దయచేసి చెప్పిన మాటలను
మరీ ఒక్కసారి మీరు చదివినట్లయితే యూ విల్ డ్రా నియర్ టు గాడ్. దేవుని యొక్క సన్నిధిలోకి మనం ముందుకు వెళ్తాం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. ఒక మాట దేవుణ్ణి అడిగాను నేను, ప్రభా నీ యొక్క మాటల ద్వారా మాతో మాట్లాడండి. వాట్ షుడ్ ఐ టాక్ ఆన్ ఏ సండే? నేను ఏం మాట్లాడాలని నేను దేవునితో నేను ప్రార్థన చేసి నా యొక్క బైబిల్ స్టడీ నేను మొదలుపెట్టినప్పుడు సామెతల గ్రంథం ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. లెట్ us turn with me to Proverbs chapter 3 verses 5. Here it says, trust in the Lord with all thine heart and lean not unto thine own understanding. There are two things. ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తుంది. ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ అండ్ లీనింగ్ అంటు ది అండర్స్టాండింగ్. ఇక్కడ చూసినట్లయితే అనేకమైన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా యందు నమ్మకముంచుము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అనేకమైన సార్లు మన స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నాము, యెహోవా మీద మనం ఆధారపడట్లేదు. మై టాపిక్ ఈజ్ లీనింగ్ ఆన్ టు ద లార్డ్. దేవుని మీద ఆధారపడడం. ఎంతవరకు మనం అందరము కూడా దేవుని మీద ఆధారపడుతున్నాం? హౌ ఫార్ ఆర్ వి లీనింగ్ ఆన్ టు ద లార్డ్? హౌ ఫార్ ఆర్ వి లీనింగ్ ఆన్ టు ద క్రాస్? వి ట్రస్ట్. మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ థైన్ హార్ట్. మన హృదయం అంతా కూడా యెహోవా మీద నీ యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మరొకసారి చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఓకే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. యెహోవా యందు ఎంతవరకు? హౌ ఫార్ ఆర్ వి లీనింగ్ ఆన్ టు హిమ్? నా యొక్క క్వశ్చన్ అది. ఎంతవరకు దేవుని మీద మనం ఆధారపడుతున్నాము? అనేకమైన సార్లు సహాయం కొరకు, లేదంటే ఏదో ఒక పని కొరకు మనము దేని మీద ఒక సపోర్ట్ మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ లీనింగ్ ఆన్ టు ద క్వశ్చన్. ఈ యొక్క సోఫా యొక్క కుషన్కి నేను ఆధారపడుతున్నాను, నేను లీన్ చేస్తున్నాను, నేను దాని మీద రిలాక్స్ అవుతున్నాను. అలాగే మన యొక్క డే టు డే లైఫ్లో హౌ ఫార్ ఆర్ వి లీనింగ్ ఆన్ టు గాడ్? ఎంతవరకు దేవుని మీద మనం ఆధారపడుతున్నాము? అనేకమైన సార్లు మన జీవితాల్లో వి ట్రస్ట్ ఇన్ మెనీ థింగ్స్. మన జీవితాల్లో మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి మనం అతిశయించవచ్చు, లేదా మనకున్న ఆరోగ్యాన్ని బట్టి మనం అతిశయించవచ్చు, లేదంటే మనకున్న కుటుంబాన్ని బట్టి మనం అతిశయించవచ్చు, మనకున్న ప్రాపర్టీస్ని బట్టి మనం అతిశయించవచ్చు, లేదా మనకున్న ఉద్యోగాన్ని బట్టి. పీపుల్ బోస్ట్ ఆఫ్ మెనీ థింగ్స్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేక మంది లోకస్తులు చూసినట్లయితే దే ట్రస్ట్ ఇన్ మెనీ ఆఫ్ దేర్ థింగ్స్. దే ట్రస్ట్ ఆన్ మెనీ ఆఫ్ దర్ థింగ్స్. బట్ హియర్ సామెతల్లో ఏం చెప్తుందంటే, సొలొమోన్ రాసిన ఈ యొక్క గ్రంథము ఏం చెప్తుందంటే, లీనింగ్ ఆన్ టు ఓన్ అండర్స్టాండింగ్. ఎంతవరకు మన స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నాం? ఉదాహరణకి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఎగ్జాంపుల్స్లోకి నేను తీసుకొని వెళ్తాను. ఉదాహరణకు మనం చూసినట్లయితే, ఈ లోకంలో చూసినట్లయితే ఎంతమందికి ఫ్లైట్ ఎక్కిన అనుభవాలు ఉన్నాయో కానీ పైలట్స్ మనకు తెలుసు, ఆ విమానాన్ని నడిపే పైలట్స్. హౌ ఫార్ డూ వి ట్రస్ట్ దెమ్? ఎంతవరకు మనం వాళ్ళ మీద ఆధారపడతాం? మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనము విమానం ఎక్కే ముందు ఆ యొక్క పైలట్కి లైసెన్స్ ఉందా, లేదంటే ఎన్ని అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని గంటలు అతను ఎగరేసాడు విమానాలు, లేదంటే మనము క్షేమంగా గమ్యస్థానం చేరతామా లేదా అన్నది మనం చెక్ చేస్తామా ఏ రోజైనా? లేదంటే టికెట్ కొనుక్కొని కామ్గా మనం వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి కూర్చుంటామా? హౌ ఫార్ ఆర్ వి ట్రస్టింగ్ ఇన్ ద డ్రైవింగ్ ఆర్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ అ పైలట్? విమానం నడిపే ఒక పైలట్ని మనము చూడము. ఆ లేడీ పైలటా, జెంట్ పైలటా, అతనికి ఎన్ని అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఉన్నదో మనం నమ్మము. ఉదాహరణకి గతించిన వారంలో మనం చూడొచ్చు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చనిపోవడం జరిగింది. ఓకే, అందులో లేడీ పైలట్ ఒక అమ్మాయి ఉన్నది, చాలా అవార్డ్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి, మంచి ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ జరగాల్సిన తప్పిదము, జరగాల్సిన మిస్టేక్ జరిగిపోయింది, ప్రాణాలు పోయినాయి. వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ పైలట్ హీఈస్ డ్రైవింగ్. ఎలాంటి విమానం మనం ఎక్కుతున్నప్పుడు మన యొక్క పైలట్కి ఒక లైసెన్స్ ఉందా ఏంటి అన్నది మనం నమ్మం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకెళ్తాను. డాక్టర్స్ ఉన్నారు, మనకి ఏదన్నా ఏం జరుగుతుందో, ఉదాహరణకి దేవుని యొక్క సేవకులకి గతించిన ఇయర్లో బైపాస్ సర్జరీ అవడం జరిగింది. ఓకే, మనము
వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నది మనం చూడం. వి సింప్లీ రిలై ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ రివ్యూస్ చూస్తాము, వాళ్ళు ఎన్ని ఆపరేషన్స్ చేశారో చూస్తాము, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామో చూస్తాము. ఆ గౌన్ వేసుకొని వెళ్ళి ఏం చేస్తాము, హాస్పిటల్ బెడ్ మీద మనల్ని మనం అప్పగించేసుకుంటాం. వి రిలై సింప్లీ ఆన్ దెమ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగే మనం చూసుకుంటా వెళ్తే లాయర్స్ ఉంటారు. ఇలాగ రకరకాల ఎగ్జాంపుల్స్ మన ఈ యొక్క లోకంలో చూసినట్లయితే సింపుల్ వాగ్దానాలు ఇచ్చేస్తారు. మీకెందుకంటే మేము ఉన్నాం, మీకెందుకు నేను ఉన్నాం, ఈ కేసు మనమే గెలుస్తాం. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే కూడా మనమే గెలుస్తాం. ఎందుకండి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అండి. కిందని తీసి నరం తీసి పైన వేసేస్తారు, పైనుంచి తీసి బైపాస్ చేస్తారు, ఎక్కడ తీసి ఏం చేస్తారో మనకు తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ relying on the people, relying on the profession. ఆ యొక్క ప్రొఫెషన్, ఆ యొక్క చేతి పని మీద, డాక్టర్ల మీద ఎలాగైతే మనం ఆధారపడుతున్నామో, పైలట్స్ మీద ఎలాగైతే మనం ఆధారపడుతున్నామో, ఆ నల్ల కోటేసుకున్న లాయర్ మీద మనం ఎలాగైతే ఆధారపడుతున్నామో, మన దేవుని మీద ఆధారపడుతున్నాం. ఎంతవరకు మనం దేవుని మీద ఆధారపడుతున్నాము నా ప్రియ సహోదరి సహోదరులారా? దట్ ఈస్ మై క్వశ్చన్ టుడే. ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు సామెతల గ్రంథంలో, ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ అండ్ లీనింగ్ ఆన్ టు హిజ్ అండర్స్టాండింగ్, నాట్ అవర్ అండర్స్టాండింగ్. మనం ఎంతవరకు దేవుని యొక్క ఆలోచనకి మనం ఆధారపడుతున్నాం. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ దినాన నా యొక్క సందేశాన్ని ముగిస్తానండి. ఈ దినాన 2 ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్న దాంట్లో ఒకళ్ళు రాజు, రెండోది న్యాయాధిపతి. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయంలోకి మనం ఒకసారి వెళ్దాం. లెట్ us turn with me to 2 Chronicles chapter 14. I just want to talk about 2 people. One is a king and the other one is a judge. Okay, how far are we leaning on God's understanding? That's my point today. మన యొక్క సొంత ఆలోచనకి మనం ఆధారపడుతున్నామా, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడుతున్నామా? మన జీవితంలో ఏ పరిస్థితులు అయినా సరే, let us not put any milestones to God, let us not put any deadlines to God. దేవునికి మనము ఒక సరిహద్దును నియమించొద్దు. దేవాది దేవునికి మన యొక్క సమయాన్ని, లేదంటే ఒక టైం బౌండ్, లేదంటే ఈ కాలంలో ఇది అయిపోవాలి, లేదంటే ఈ నెలలో ఇది అయిపోవాలి, ఈ వారంలో ఇది అయిపోవాలి ప్రభా. గాడ్ ఈజ్ నాట్ అ సబార్డినేట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవాది దేవుడు మన కింద పనిచేస్తున్న బంట్రోత్ కాదండి. ఆయన మన కింద పనిచేస్తున్న ఒక సర్వెంట్, ఒక పనివాడు కాదండి నా ప్రియ సహోదరి సహోదరులారా. లెట్ us not put any time bound, let us rely on God's understanding. దేవుని యొక్క చిత్తానికి మనం అందరం కూడా లోబడాలి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆసా అని ఒక రాజుని గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. We can see King Asa in that. In 2 Chronicles chapter 14 verse 2 చదవండి, 2వ వచనం చదవండి. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి ఓకే అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి. చాలండి ఈ 2 మాటలు. ఆసా ఎలా నడిచాడు అని అంటే, తన దేవుడైన యెహోవా కంటి దృష్టికి ఎలాగా, యథార్థవంతుడుగా, అనుకూలముగా. He was good and right. ఇక్కడ చూసినట్లయితే యథార్థవంతుడుగా దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా నడవడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులు, వై డిడ్ ఐ టేక్ దిస్? ఎందుకంటే రాజైన ఆసాని నేను ఎందుకు తీసుకున్నానంటే, దేర్ వర్ మెనీ థింగ్స్. తన జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా తను వెళ్ళడం జరిగింది. ఆ యొక్క పరిస్థితుల్లో చూసినట్లయితే తన తండ్రి అయిన అబీజా చనిపోయిన తర్వాత తన ఏలుబడిలోకి రావడం జరిగింది. అబీజా చనిపోయిన తర్వాత తన ఏలుబడిలోకి వచ్చి దేవుని పట్ల, దేవుని యొక్క బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తను కలిగి ఉన్నాడు. తన కలిగి ఉండి దేవుని పట్ల, దేవునికి ఏదైతే అనుకూలంగా ఉందో, దేవుని దృష్టికి ఏదైతే యథార్థంగా ఉందో అది చేయాలని అనుకున్నాడు. అది చేసినప్పుడు 6వ వచనంలో మనం చూసినప్పుడు అయితే ఏం జరిగింది అంటే, 6వ వచనంలో చూసినట్లయితే ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత there were no battles in his empire. తన జీవితంలో ఆ రోజుల్లో there were no war. ఎటువంటి ఆ యొక్క యుద్ధాలు కూడా తన జీవితంలో తన ఏలుబడిలో జరగలేదు. ఓకే, తర్వాత దేశములో నెమ్మది కలిగి ఉన్నది. ఆ యొక్క ప్రదేశంలో all his empire was at rest. Why? ఎందుకు అంటే, బికాస్ ద లార్డ్ హ్యాస్ గివెన్ హిమ్ రెస్ట్. ఎందుకంటే ఆ యొక్క దేశమునకు, చదవండి అక్కడ,
ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. ఓకే, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా ఆమేన్. యెహోవా అతనికి విశ్రాంతి కలిగ చేశాను. గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ రెస్ట్. అతనికి ఎందుకు విశ్రాంతి కలిగింది? అతని యొక్క ఏలుబడిలో ఎందుకు ఆ యొక్క వార్, ఆ యొక్క యుద్ధాలు ఎందుకు లేవంటే యెహోవా అతనికి ఆ యొక్క విశ్రాంతిని, యెహోవా అతనికి విశ్రాంతి దయచేశాను. తర్వాత 11వ వచనంలోకి వెళ్దాం. ఆ యొక్క అధ్యాయాలన్నీ కూడా మీరు తర్వాత చదివినట్లయితే మీకు కనెక్టివిటీ ఉంటుంది. సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను బుల్లెట్ పాయింట్స్ లాగా మీకు చెప్తున్నాను. ఎంతవరకు దేవుని యొక్క ఆలోచనకి మనం ఆధారపడాలి. దట్ ఈస్ మై పాయింట్. ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ఇట్. నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఎక్కడ మొదలు పెట్టాను? ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ అండ్ లీనింగ్ ఆన్ హిస్ అండర్స్టాండింగ్. దేవుని మీద ఆధారపడడం, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం చేయడం. ఓకే, 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, ఓకే, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ఏం చేశాడండి? ఆసా, he cried unto the Lord. Asa cried unto the Lord his God and said, it is nothing with me to help. ఇక్కడ నాకు సహాయము చేసేవారు తన ఏమని మొర్రపెట్టాడు? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. నీకన్నా మాకు ఎవరున్నారు? హీ డిడ్ంట్ రిలై ఆన్ హిస్ కాన్ఫిడెన్స్. తనకున్న చాలా ఎంపైర్ ఉంది, తన దగ్గర యుద్ధం చేసే నాదులు ఉన్నారు, యుద్ధం చేసే ఎంపరర్స్ ఉన్నారు, అనేక మంది తన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గొప్ప రాజు కింగ్ ఆసా, వాట్ డిడ్ హీ డూ? ఆసా రాజు ఏం చేశాడు? తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, విస్తారమైన సైన్యం ముందు, విస్తారమైన యొక్క బలగం ముందు నా యొక్క శక్తి చాలదయ్యా, నా యొక్క తెలివితేటలు చాలదు అని ఏం చేశాడు? మా దేవా, మా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి బై యోర్ నేమ్, ఓన్లీ బై యోర్ నేమ్. ఓకే, వి గో అగేన్స్ట్ దిస్ మల్టిట్యూడ్. ఈ యొక్క విస్తారమైన సైన్యమును జయించాలంటే నీ యొక్క నామమును బట్టే మేము వెళ్ళగలము. తర్వాత యెహోవా నీవే మా దేవుడవు. ఓకే, నరమాత్రులు నీ పైన జయమందనీయకమని ప్రార్థింపగా Amen. He cried unto the Lord. He didn't rely on his confidence. ఆసారాజు మనం చూసినట్లయితే తన యొక్క he didn't rely on his confidence. కానీ ఏం చేస్తున్నాడు? ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేశాడు. మనం చూసాం అబ్రహాము ఎలాగైతే ప్రార్థన చేశాడో, అబీమెలెకు గురించి ఎలాగైతే ప్రార్థన చేశాడో, సంతానం గురించి ఎలాగైతే ప్రార్థన చేశాడో, తన జీవితంలో తను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి ఎలాగైతే తన ప్రార్థన చేశాడో, ఆసారాజు కూడా ఏం చేశాడు? He started to cry to the Lord his God to deliver him. తన జీవితంలో తనకున్న పరిస్థితులు, అన్య దేశపు రాజులు తన మీదకి వచ్చినప్పుడు ఏమి చేయాలి అనుకుని తను నిలబడినప్పుడు, అలాగే 15వ అధ్యాయం 2వ వచనంలో, అదే 2వ దినవృత్తాంతాల్లో 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా రండి. 2 Chronicles chapter 15 verse 2. ఆసా, ఓకే, యూదావార్లారా, యోధావారు అందరికి he is telling to the people of Judah. King Asa is telling to all the children of Judah. ఆ యొక్క యోధా ప్రజలందరికీ కూడా ఏం చెప్తున్నాడు? బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల మీరు ఆయన దగ్గర విచారణ చేసినట్లయితే ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల, ఇఫ్ యు forsake him, he will definitely forsake you. మనము ఆయన విసర్జించినట్లయితే, అనేకమైన సార్లు మనము ఆయన్ని వెంబడిస్తున్నాం అనుకుంటానే, many times we believe that we are walking according to the will of God, but slightly Satan is trying to distract us away from the will of God. దేవుని యొక్క చిత్తాన్ని నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి అనేకమైన సార్లు మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఆసారాజు తనకున్న ఆ యొక్క యోధా ప్రజలందరికీ కూడా చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి అనుసరించి నడవాలని అనుకున్నట్లయితే, మీరు దేవుని పక్షాన ఉండాలన్నట్లయితే, మీరు దేవుని పక్షాన ఉంటారో లేదంటే దేవుని పక్షాన ఉండరో మీరు ఆలోచన చేయండి. He is the Lord with you while he will be with you. If ye seek him, మీరు ఆయన వెదికిన ఎడల ఆయన మీకు దొరుకును. But if you forsake him, if you reject him, and if you don't rely on him, మీరు దేవుని మీద ఆధారపడకపోతే డెఫినెట్లీ he is going to forsake you, my dear brothers and sisters. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంతవరకు మనం దేవుని మీద ఆధారపడుతున్నాము. అనుక్షణము అనుదినము కూడా మన విశ్వాస జీవితంలో
మనం ఆలోచించాల్సిన వారం ఏమై ఉన్నామంటే అనుక్షణము కూడా దేవుని మీద మనం ఆధారపడుతూ ఉండాలి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా సరే కూడా ఈజీ అని కానీ టఫ్ అని కానీ ఇది జరుగుతుందా ఇది జరగదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, అది ఏదైనా కూడా కావచ్చు, అనుక్షణము కూడా దేవుని మీద ఆధారపడాలని ఆయన మనల్ నుంచి కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆశారాజు దేవుని మీద ఆధారపడిన ప్రతిసారి కూడా అదంతా కూడా మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ యొక్క దేవతా స్తంభాలని తీసివేశాడు. He took out all the things of idols. ఆ యొక్క దేవతా స్తంభాలని తీసేశాడు. దేవుని కొరకు ఆ బలిపీఠాలని కట్టాడు. ఆ యోధా జనాంగాన్ని అంతటినీ కూడా పోగు చేశాడు. అతని జీవితంలో దేవుడు మంచి రెస్ట్, మంచి విశ్రాంతిని ఇచ్చాడు. ఎందుకు? దేవుని మీద ఆధారపడినందుకు, దేవుని ద్వారా కలిగిన ఆ యొక్క విశ్రాంతిలో తను ఉండడం జరిగింది. అలాగే ఇథియోపియలు అతని మీద దండెత్తినప్పుడు ఇథియోపియన్స్ హ్యావ్ అటాక్డ్ హిమ్, బట్ ఇన్ ఎవ్రీ మేనర్ ఆర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆసాతో దేవుడు ఉన్నాడు. గాడ్ వాజ్ విత్ ఆసా, కింగ్ ఆసా. హీ వాజ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ అండ్ హీ వన్ ఆల్ ద బ్యాటిల్స్ వాట్ ఎవర్ హీస్ గాన్ త్రూ. తను ప్రతి ఒక్క యుద్ధములో కూడా తన గెలవడం మొదలైంది. సో 14వ అధ్యాయములో, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయములో తన ప్రస్థానం మొదలయ్యింది. కానీ తర్వాత తన ఎండింగ్ మనము ఇందాకే మనం విన్నాము అబ్రహాం గురించి. హీ వాజ్ వెరీ మైండ్ఫుల్ అండ్ హీ వాజ్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ హిస్ ఎండింగ్. తన యొక్క ముగింపు కొరకు, ఒక ఆశీర్వాదకరమైన ముగింపు కొరకు తను ఎలాగైతే జాగ్రత్త పడ్డాడో, ఇంకా ఫైనల్గా 15వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చూసినట్లయితే ఆసాకి ఒక మంచి సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో 17వ వచనం లాస్ట్లో చూసినట్లయితే ఆసా వాజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ హిజ్ వేస్ అని చెప్తుంది. అది ఆ ఒక్క లైన్ చదవండి అమ్మా, 17వ వచనం. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయుల నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయం యథార్థముగా ఉండెను. He was perfect in all his ways. అతను బ్రతికినంత కాలము ఎలా ఉన్నాడు? యథార్థముగా ఉండెను. యథార్థముగా ఉన్నాడు. యథార్థత. గాడ్ ఈజ్ సీకింగ్ దట్ పర్ఫెక్ట్నెస్ ఫ్రమ్ us. ఆ యథార్థత దేవుడు మనల నుంచి కోరుకుంటున్నాడు. హౌ ఫార్ ఆర్ వి మెయింటైనింగ్ a perfect heart towards the Lord? దేవుని పట్ల, దేవుని యొక్క పని పట్ల, లేదంటే దేవునితో సహవాసము చేసే విషయంలో ఎంతవరకు మన యథార్థత కలిగి ఉన్నాము అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ వరకు కూడా ఆసా వాజ్ రైజింగ్ అండ్ రైజింగ్, హీఈస్ రైనింగ్ అండ్ రైజింగ్. ఇక్కడ చూసినట్లయితే తన యొక్క ఏలుబడిలో వీ కెన్ సీ ద రైజ్, ద అల్టిమేట్ రైజ్ ఇన్ హిస్ రూల్. ఆసా యొక్క ఏలుబడిలో తన యొక్క స్టెప్ బై స్టెప్ రైజ్ అన్నది మనం చూడడం జరిగింది. కానీ తన యొక్క జీవితంలో, తన యొక్క ముగింపుకు వచ్చేసరికి ఒకసారి తను ఎలా పడిపోయాడో మనం చూడొచ్చు. ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 16వ అధ్యాయంలోకి వచ్చి మనం చూసినట్లయితే ద లీగ్ వాట్ హీ హ్యాడ్ మేడ్ విత్ ద కింగ్ ఆఫ్ సిరియా. ఆ సిరియా రాజుతోటి తను చేసిన ఆ యొక్క ఏంటది ఆ లీగ్, వాట్ యు కాల్ దాన్ని, ఒకసారి నేను చెప్తాను. 16వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసముల్లోని వెండి బంగారం. ఓకే, ఒక్క నిమిషం, అదంతా కాదు, సంధి కల్పించుకున్నాడు. ఎస్, ద వర్డ్ ఐ గాట్ ఇట్. ద లీగ్ బిట్వీన్ ద కింగ్ ఆఫ్ సిరియా. తన యొక్క జీవితంలో తను దేవుని మీద ఆధారపడినంత వరకు కూడా దేవుడు అతన్ని క్షేమాన్ని ఇచ్చాడు. తను వెళ్ళిన ప్రతి ఒక్క యుద్ధంలో కూడా దేవుడు గెలుపునిచ్చాడు. కానీ దాన్నంతటినీ కూడా మర్చిపోయి తన హృదయం ఎప్పుడైతే దేవుని పట్ల యథార్థంగా ఉందన్న సర్టిఫికెట్ పొందాడో, వెంటనే ఒక అధ్యాయం దాటంగానే ఏమైంది? తన సంధి కల్పించుకోవడం మొదలుపెట్టాడు. హీ హ్యాడ్ అ లీగ్ విత్ ద కింగ్ ఆఫ్ సిరియా. ఆ సిరియా రాజు దమస్కుకు చెందిన బెన్హదదుతో ఏం చేశాడు? తను సంధి కల్పించుకోవడం మొదలుపెట్టి హిజ్ ఓన్ థాట్ స్టార్టెడ్. తన యొక్క ఆలోచన, తన సొంత ఆలోచన, ఓకే మన తండ్రి కాలంలో నుంచి కూడా ఈ యొక్క బెన్హదద్ రాజుతోటి ఈ యొక్క సంధి కలిగి ఉన్నాను కదా అని హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ విల్. దాని తర్వాత అదే అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే దీర్ఘదర్శి అయిన హనానీ ద సియర్, హనానీ తోటి దీర్ఘదర్శి అయిన హనానీతో కూడా తను ఏం చేశాడు? ఒకసారి చదవండి 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. చూసారా ఏమైపోయిందో? ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? నీ సొంత ఇష్టము, నీ సొంత ఆలోచనలు, నీకు ఏది తోస్తే అది చేసావు. నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచకుండా సిరియా రాజు మీద నువ్వు ఆధారపడినందుకు గాని ఏమైంది?
సిరియా రాజు యొక్క సైన్యము ఆహా. నీ వశము నుండి తప్పించుకొని పోయెను. నీ వశం నుంచి తప్పించుకుపోయాను. తర్వాత 9వ వచనంలో చూసినట్లయితే తన ఎడల Thou యథార్థ hast హృదయం done గల వారిని- foolishly. 9వ వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని గో టు ద పాయింట్. నువ్వు ఈ విషయమందు నీవు మతి తప్పి వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఈ విషయమందు, ఓకే, ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇక మీదట నీకు యుద్ధాలే. యు హ్యావ్ డన్ ఫూలిష్లీ అండ్ దౌ షల్ హ్యావ్ వార్స్ ఫ్రమ్ నౌ ఆన్ అని దేవుని యొక్క వాక్యం చెప్పడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, వేర్ ఆర్ యు? ఆన్ హూమ్ ఆర్ యు రిలయింగ్? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఆన్ వాట్ థింగ్స్ ఆర్ యు రిలయింగ్? ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ అండ్ లీనింగ్ ఆన్ హిస్ అండర్స్టాండింగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని తట్టు చూడడము, దేవుని మీద ఆధారపడము. ఒక రాజైన ఆశ మనం చూసినట్లయితే ఇది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో మనం చూసినట్లయితే. ఒక రాజుగా ఏలుబడి ఉండి యోధా రాజ్యంలో హి బిల్ట్ బిగ్ ఫెన్సింగ్స్, ఆ పెద్ద పెద్ద పట్టణాలను కట్టాడు. వాళ్ళందరూ కూడా ఒక మంచి సంతోషముగా, చాలా ప్రొటెక్టెడ్గా, చాలా సేఫ్గా, రెస్టింగ్ పొజిషన్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకు? యెహోవా వారికి ఆ యొక్క విశ్రాంతి కలిగించాడు. యెహోవా వాళ్ళకి విశ్రాంతి కలిగించాడు. అటువంటి ప్రదేశం, అటువంటి ఇదిలో ఉన్న ఆసారాజు ఏం చేశాడు? తన యొక్క మతి తప్పి ప్రవర్తించాడు, సంధి కల్పించుకున్నాడు. ఆ యొక్క అన్య దేశపు రాజు, సిరియా రాజు అయిన బెన్హదదుతో సంధి కల్పించుకున్నాడు. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. దేవుని యొక్క చిత్తాన్ని వదిలిపెట్టేసి మన సొంత ఆలోచనలతో మనం సంధి కల్పించుకుంటున్నామా? ఆర్ వి రిలయింగ్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్? ఆర్ వి గోయింగ్ అకార్డింగ్ టు వాట్ అవర్ మైండ్ ఈస్ సెయింగ్? ఆర్ వి గోయింగ్ అకార్డింగ్ టు వాట్ అవర్ థాట్స్ ఆర్ సెయింగ్? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి ఆలోచిద్దాం. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు గనుక, మతి తప్పి ప్రవర్తించావు గనుక, because thou hast done foolishly there will be wars from now on. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు గనుక ఇక మీదట నీకు యుద్ధాలేనా? ప్రియ సహోదరి సహోదరులారా, మతి తప్పి ప్రవర్తించొద్దు. మన విశ్వాస జీవితంలో మతి తప్పి ప్రవర్తించొద్దు. దేవుని యొక్క మాటలు మన దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుని యొక్క సన్నిధిని మన దగ్గరికి వస్తున్నప్పుడు మతి తప్పి ప్రవర్తించొద్దు. ఇక మీదట యుద్ధాలని చూస్తావు. అది ఎటువంటి యుద్ధాలు అయినా కావచ్చు. ఆత్మానుసారంగా నువ్వు వెనక జారిపోతావు. శారీరకంగా నీకు ప్రాస్పరిటీ ఉండదు, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అనారోగ్యాలు, లేదంటే బలహీనతలు, నిరుత్సాహం, ఇవన్నీ కూడా నీ కుటుంబాన్ని ఏలేస్తూ ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితోనే ఉన్నామనుకుంటున్నాం, దేవుని యొక్క సన్నిధితోటే ఉన్నామని అనుకుంటున్నాం. ఆశారాజు చేయకూడదు ఏమీ చేయలేదండి. ఆ యొక్క ప్రతిమలను తీసుకొచ్చి నిలబెట్టలేదు, లేదంటే చేయకూడదు ఏమీ కూడా చేయలేదు. కానీ మతి తప్పి ప్రవర్తించాడు, సంధికి వెళ్ళాడు. తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయాడు. ద రెస్ట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్, దేవుడిచ్చిన విశ్రాంతిని, దేవుడిచ్చిన కాపుదలని, దేవుని మీద ఆధారపడినంత వరకు కూడా దేవుడిచ్చిన ప్రాస్పారిటీ, ప్రభు ఆయనకి ఇచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన దాన్ని వదులుకొని ఆ అన్య రాజులతో, ఆ బెన్హదద్ రాజుతో, ఆ సిరియా రాజుతో వియ్యమందడాడు, సంధి కల్పించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో వేటితో మనం సంధి కల్పించుకుంటున్నాము? లోకానుసారమైన వాటితో మనం సంధి కలుగుతున్నామేమో, మనము వదులుకోలేనివేమన్నా మన జీవితాల్లో ఉంటున్నాయేమో, మన జీవితంలో తొలగించుకోలేని వాటితో ఇంకా మనము సంధి చేస్తున్నామేమో. బీ అవేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. గాడ్ ఈజ్ నాట్ ద రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు పక్షపాతి కాదు. ఒక మనిషిని ఇంకొక మనిషిని ఒకలాగా తీర్పు తీర్చే దేవుడు కాదండి. గడగడ వణుకుచు ఆయన సేవిద్దాము. మన మాట, మన హృదయ ధ్యానము, మనం కూర్చుంటుట, మనం లేచుట, ఇతరులను తీర్పు తీర్చే విషయంలో చాలా జాగ్రత్త పడదామండి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మన హృదయ అంతరంగముతో దేవుణ్ణి మనం అనుసరిద్దాము. లీన్ నాట్ అంటు యువర్ ఓన్ అండర్స్టాండింగ్, లెట్ us లీన్ అంటు గాడ్స్ అండర్స్టాండింగ్. దేవుని యొక్క ఆలోచన మీద మనం ఆధారపడాలి. అలాగే 2 ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. న్యాయాధిపతుల్లో ద గ్రేటెస్ట్ జడ్జ్, ఒక న్యాయాధిపతి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. వీ కెన్ సీ ద గ్రేటెస్ట్ శాంసన్ని మనం అక్కడ చూడొచ్చు. సంసోను కనపడతాడు. న్యాయాధిపతుల 16వ అధ్యాయంలోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే 26 నుంచి 28లో కూడా మనం చూడొచ్చు. అక్కడ చూసినట్లయితే సంసోను నజీరు చేయబడ్డవాడు, ది అనాయింటెడ్ వన్. హీ వాజ్ టోల్డ్ నాట్ టు రిమూవ్ హిస్ హెయిర్. ఆయన యొక్క తల నీలాలు, లేదంటే తన యొక్క జుట్టు కత్తిరించకూడదు అని దేవాది దేవుడు తన తండ్రి అయిన మనోహకి చెప్పినప్పుడు
సంసోన్ ఏం చేశాడు? హీ వాజ్ ఫాలన్. హీ హాజ్ గాన్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ అండర్స్టాండింగ్. మనం చూసినట్లయితే, నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ 26 నుంచి 28 వరకు చదవండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. వెన్ యూ రీడ్ ఫ్రమ్ జడ్జెస్ చాప్టర్ 16 from 26 to 28, we can see how Samson has fallen in the lap of Delilah. ఆ యొక్క దెలీలా యొక్క వలలో పడి తన యొక్క అనాయింటింగ్ని తను కోల్పోయాడు, తన యొక్క అభిషేకాన్ని ఆయన కోల్పోయాడు. హీ వాజ్ సచ్ అ వండర్ఫుల్ జడ్జ్. గాడ్ హ్యాస్ అనాయింటెడ్ హిమ్ టు జడ్జ్ ద పీపుల్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల బిడ్డల్ని న్యాయము తీర్చడానికి ఒక న్యాయాధిపతిగా సంసోన్ని దేవుడు ఎన్నుకుంటే తన ఏం చేశాడు? హీ వాజ్ ఫాలన్ అకార్డింగ్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్. హీ హ్యాస్ ట్రస్టెడ్ ఇన్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్. తన సొంత ఆలోచనని, తన స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాడండి. తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తన జీవితాల్లో ఇంకా భార్యే దొరకదు అనుకున్నాడు, లేదంటే అందమైన అమ్మాయే దొరకదు అనుకున్నాడు. తన కళ్ళతో చూసి మోసపోయాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఒక ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఒక మంచి న్యాయాధిపతిని కోల్పోయారు. ఎలాగంటే తన సొంత ఆలోచనలు బట్టి, తన సొంత ఇష్టాన్ని బట్టి తిమ్నాతుకు వెళ్ళాడు. దెలీలా యొక్క వలలో పడిపోయాడు. ఆ ఫిలిస్తీన్ల యొక్క చేతిలో పడిపోయి ఫిలిస్తీన్లు ఏం చేశారండి? ఒక దెలీలాని ఒక ఉచ్చుగా, ఒక ఎర్రగా వాడుకొని తర్వాత ఏమైంది? హీ వాజ్ బైండెడ్ అండ్ దెన్ హీ వాజ్ గ్రైండెడ్. తిరగల విసిరేలాగా చేశాడు. అనేక మార్లు దేవుడు అతనికి విజయాన్ని కల్పించాడు. హీ వాజ్ మైండ్ఫుల్ ఓన్లీ టిల్ సర్టన్ ఎక్స్టెంట్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొంతవరకు జాగ్రత్త పడ్డాడు. దెలీలా ఎంత ప్రయత్నించినా సంసోన్ని ఏ రకంగా ప్రలోభ పెట్టినా, షీ ట్రై టు టెంప్ట్ హిమ్ ఇన్ మెనీ వేస్. చూసినట్లయితే అనేకమైన రకాలుగా టెంప్ట్ చేయడానికి ప్రలోభ పెట్టింది. అనేక రకాలుగా తనకి అవకాశాలు దయచేసింది. బట్ కొంతవరకు తను తప్పించుకున్నాడు. తన యథార్థతను కొంతవరకు మెయింటైన్ చేయగలిగాడు. కానీ ఒక వీక్ పాయింట్ ఐ కెన్ సే, ఆ యొక్క బలహీనమైన క్షణంలో, ఒక బలహీనమైన సమయంలో తన యొక్క సీక్రెట్, తన దేవుడు తనకిచ్చిన మాటను లేదంటే అనాయింటింగ్ని కోల్పోవడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులు, హీ లాస్ట్ హిజ్ అనాయింటింగ్. హీ వాజ్ అ నాజరైట్. తన జుట్టు కట్ చేయొద్దు అని దేవుడు చెప్పాడు మనోహర్తో. ఇట్ వాజ్ అన్ యాక్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. హీ వాజ్ అ నాజరైట్. నువ్వు నాజీరు చేయబడ్డావు, దేవుని కొరకు నాజీరు చేయబడ్డావు. లెట్ నాట్ ఎనీ హెయిర్ ఆఫ్ యువర్ బీ కట్. నీ యొక్క తల మీద మంగళ కత్తి పెట్టొద్దు అని చెప్పాడు దేవుడు. He went away according to his commandment. He was very comfortable with his eyes. But my dear brothers and sisters, దేవుడు 26 నుంచి 28 అధ్యాయంలో మనం చూసినట్లయితే అతని చెరసాల్లో పెట్టబడినప్పటికీ కూడా హీ వాజ్ బౌండెడ్. ఆ యొక్క చెరసాల్లో పెట్టి సంసోనుని ఒక ఆట వస్తువుగా వాళ్ళు అందరూ కూడా పెట్టి వాళ్ళు హేళన చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు హేళన చేస్తున్నారు. సంసోన్ని ముందు పెట్టి ఆయన యొక్క కళ్ళు గుడ్లు పీకేశారు. హీ వాజ్ blinded and then he was bounded and then he was made to grind. ఆ యొక్క గ్రైండర్ వేసి రుబ్బుతున్నట్టు తిరగలు వేయడం జరిగింది. కానీ ఆ యొక్క సంసోన్ని ఎవరైతే ఆ చిన్నవాడు తీసుకొని వస్తున్నాడో వాళ్ళు ఆనందంగా ఎక్కడైతే వాళ్ళు they were celebrating the defeat of Samson. సంసోను దొరికిపోయాడు. ఇశ్రాయేలీయుల మీద మనకి ఆ విజయము దెలీలా ద్వారా సంసోన్ని మన యొక్క ఆధీనంలోకి తీసుకున్నామని ఫిలిస్తీన్ల ఆలోచనలో వాళ్ళు ఉండి అనుకున్నప్పుడు ఆ యొక్క చిన్నవాడు ఎవరైతే సంసోను తీసుకొని వెళ్తున్నాడో సంసోను ప్రార్థన చేశాడు. 28వ వచనంలో లార్డ్ రిమెంబర్ మీ. సంసోను చేసిన 2 మాటలు నాకు చాలా నచ్చినాయి. 28వ వచనంలో లార్డ్ రిమెంబర్ మీ, లార్డ్ స్ట్రెంగ్థెన్ మీ. యెహోవా నా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. రెండోది దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఈసారి మాత్రమే. హీ ఆస్క్డ్ లార్డ్ ఫర్ ద లాస్ట్ ఛాన్స్. ప్రభువా ఈసారి మాత్రమే, బికాజ్ హీ న్యూ హౌ మెనీ టైమ్స్ హీ హాస్ ఫెయిల్డ్. అర్థమవుతుందండి? ఈసారి మాత్రమే అని ఎందుకు అక్కడ అండర్లైన్ చేయడం జరిగిందంటే హీ న్యూ క్లియర్లీ హౌ మెనీ టైమ్స్ హీ హాస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇచ్చిన మాట ఎన్నిసార్లు తప్పాడో
సంసోన్ అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. మేబీ హీ హ్యాడ్ ఎ డౌట్. మేబీ సంసోన్కి ఒక సంశయం కలిగి ఉండొచ్చు, ఒక సందేహం కూడా కలిగి ఉండొచ్చు, ప్రభు సహాయం చేస్తాడో చేయడో అని, ఈసారైనా ప్రభు సహాయం చేస్తాడో లేదని. కానీ అక్కడ మనం చూసినట్లయితే హీ క్లియర్లీ రిపెంటెడ్. సంసోను ఒక పశ్చాత్తాపంతో కలిగిన హృదయంతో పశ్చాత్తాపము కలిగిన వాడై తన కళ్ళు గుడ్లు పీకేసిన తర్వాత తన గ్రహించాడు. హీ ఆస్క్డ్ ద లార్డ్, హీ ప్రేడ్, లార్డ్ రిమెంబర్ మీ, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈసారి మాత్రమే నాకు బలాన్ని ఇవ్వు, నన్ను స్ట్రెంగ్థెన్ చేయి, లార్డ్ స్ట్రెంగ్థెన్ మీ. హీ ఆస్క్డ్ మీ, లార్డ్ యూ స్ట్రెంగ్థెన్ మీ, లార్డ్ యూ గివ్ మీ వన్ ఛాన్స్ అని. మన విశ్వాస జీవితంలో కూడా చూసినట్లయితే సంసోను ఆ ఒక్క షరతు లేదంటే ఆ ఒక్క రిక్వెస్ట్ ఆర్ ఆ ఒక్క పెటిషన్ హీ ఆస్క్డ్ ద లార్డ్ అండ్ గాడ్ గ్రాంటెడ్ హిమ్. దేవుడు తన యొక్క మనవిని విన్నాడు. అండ్ ఆ యొక్క 2 స్తంభాలకి, మూల స్తంభాలకి ఎలాగైతే తన్ని కట్టారో, తను ఆ మూల స్తంభాలకి తన కట్టబడినప్పుడు తన విరజిమ్ముకొని లాగినప్పుడు ఆ యొక్క పైన ఉన్న ఫిలిస్తీన్లు అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఫైనల్గా మనం చూసినట్లయితే తన యొక్క బ్రతికున్నప్పుడు చంపిన వారి కంటే కూడా ఎక్కువ ఆఖరిగా తన యొక్క ముగింపు వచ్చే టైంకి తనకి దేవుడు ఇచ్చిన ఆ విజయాన్ని హీ హాస్ కిల్డ్ ఆర్ హీ హాస్ డిస్ట్రాయిడ్ మోర్ పీపుల్ దాన్ వెన్ హీ వాజ్ ఇన్ ఎ వెరీ గుడ్ ఫామ్. తన యొక్క మంచి యుద్ధము చేసే శక్తి ఉన్న టైంలో కంటే కూడా తను ఆ యొక్క గుడ్డివాడై ఆ యొక్క ఫిలిస్తీన్లకు బందీ అయిపోయిన తర్వాత ఆఖరిసారిగా దేవునికి ప్రార్థన చేసి, ప్రభా నన్ను జ్ఞాపకము చేసుకో, నాకు ఒక్క అవకాశం ఇవ్వని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకనూ మన యొక్క స్థితిగతులను మనం ఆలోచన చేద్దాం. లెట్ us not judge anybody. ఎవరికి మనం తీర్పు తీర్చొద్దు. మనం మళ్ళీ ముగింపుకు వస్తున్నాం. మరొక్కసారి ఆ యొక్క సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలోకి మనం వచ్చినట్లయితే, నీ యొక్క స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోనక నీ యొక్క మార్గం అంతట్లో కూడా దేవుని మీద నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావు, నీ హృదయ అంతరంగములతో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంచుకున్నావు, ట్రస్ట్ in the Lord and lean not unto your own understanding but lean unto God's heavenly understanding, divine understanding. I mean to say, దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే మనం లోబడతామో, 6వ వచనం చెప్తుంది, నీ ప్రవర్తన అంతట్లో ఇన్ ఆల్ దై వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ షల్ డైరెక్ట్ దై పాత్స్. నీ ప్రవర్తన అంతట్లో ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకోనండి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నా ప్రియ సహోదరులారా, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్. హౌ ఫార్ ఆర్ వి అక్నాలెడ్జింగ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్? ఎంతవరకు దేవుని యొక్క కృపని మనం ఆస్వాదిస్తున్నాం, దేవుని యొక్క సహవాసాన్ని మనం అనుభవిస్తున్నాం అన్నది మనం ఆలోచించాలి. బిఫోర్ ఐ క్లోజ్ దిస్ మెసేజ్ ఐ వాంట్ టు రీఇగ్నైట్ ఎవ్రీవన్. మరొక్కసారి మిమ్మల్ని పురుకొల్పాలని అనుకుంటున్నాను. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని జీవించకుండా దేవుని యొక్క ఆలోచన మీద మనం ఉందాము. మనము చేయు ప్రతి పనిలో, మనం చేస్తున్న ప్రతి ప్రవర్తనలో లెట్ us acknowledge that it is the divine hand of the Lord which is leading us. మనల్ని దేవుని యొక్క బలిష్టమైన హస్తము మనల్ని నడిపిస్తుందని మనము ఆలోచన చేద్దాం, అది గ్రహిద్దాం. ఈ దినము దేవుడు మనకి ఇచ్చాడు అంటే, ప్రభా ఇది నీ కృప మాత్రమే. ఈ దినాన మనం చూడగలిగాము, మన పని చేస్తున్నాము, మన యొక్క డే టు డే లైఫ్లో మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క బలిష్టమైన హస్తము మన వెనకాతలుండి నడిపిస్తుంది అన్న గ్రహింపు మనం అందరం కూడా కలిగి ఉండాలి. లెట్ us rely on God's understanding. అర్థమవుతుందా? లీనింగ్ ఆన్ టు హిమ్. నా యొక్క టాపిక్ ఏంటంటే లీనింగ్ ఆన్ టు ద లార్డ్. దేవుని మీద మనం ఆధారపడాలి. రిలయింగ్ ఆన్ టు ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే తలొగ్గుతామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, లోకానుసారమైన మనుషులు వాళ్ళు హ్యాండ్ ఇవ్వచ్చు, వాళ్ళు లేదంటే మన జీవితంలో మనం అనుకున్న రిజల్ట్స్ ఇవ్వలేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న ఉద్యోగం నీకు ఇవ్వలేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న ఆస్తి నీకు ఇవ్వలేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న నీ యొక్క హెల్త్ లేదంటే నీ యొక్క ఆరోగ్యం మీద నువ్వు అతిశయిస్తున్నావేమో అవన్నీ కూడా కృంగి కూలిపోతాయి కానీ ఒక దినాన్న. బట్ వీ హ్యావ్ టు బోస్ట్ ఇన్ ద లార్డ్, వీ హ్యావ్ టు రిలై ఆన్ ద లార్డ్ అండ్ మేక్ గాడ్ అవర్ అండర్స్టాండింగ్. లెట్ us రిలై ఆన్ ద లార్డ్. ఈ దినాన్న దేవుని మీద ఆధారపడడం మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుని సేవకుల ద్వారా, దేవుని మాటల ద్వారా మనల్ని దర్శిస్తాడు. అబ్రహాము దగ్గరికి మళ్ళీ నన్ను తీసుకొని వెళ్తాను ముగించే ముందుగా. ఆ వెరీ వండర్ఫుల్
కంక్లూజన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, తన యొక్క ముగింపు విషయంలో ఎలాగైతే జాగ్రత్త పడ్డాడో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ హంబ్లీ సే దేవుని యొక్క దాసునిగా దేవుని యొక్క సన్నిధిలో నేను విన్నవించుకుంటున్నాను, మన యొక్క ముగింపు విషయంలో మనం అందరం కూడా జాగ్రత్త పడాలి. మన ముగింపు విషయంలో మన అందరం కూడా జాగ్రత్త పడాలి. ఇదెందుకు ఇలా జరిగింది, అదెందుకు అలా జరిగింది అని జరిగే పరిస్థితుల్ని మనం క్వశ్చన్ చేయొద్దు, మనం ప్రశ్నించొద్దు. దేవుని యొక్క చిత్తాన్ని మనం ప్రశ్నించొద్దు. ఏదైనా సేవకులు కానీ దేవుని యొక్క మాట నుంచి కానీ ఏదైనా వచ్చింది అంటే ఇది ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించొద్దు. కానీ let us ask the Lord, let us bow down to his sovereignty. దేవుని యొక్క చిత్తానికి మనము లోబడదాము, దేవుని యొక్క తలంపులకు మనము లోబడదాము. మన యొక్క ముగింపు విషయంలో మనం చాలా 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 జాగ్రత్త పడదాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆయన వినుగడలో ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you. God bless you. Praise be to the name of Jesus. What was your beginning? What will be your ending? Praise the Lord. ఏ విధముగా నీ యొక్క ప్రారంభ దిశ ఉంది, ఏ విధముగా ప్రయాణం చేస్తున్నావు, ఏ విధముగా నీ యొక్క ముగింపు ఉంటుంది. మన ముందు అనేక మంది దైవజనులు ఉన్నారు. అబ్రహాం విషయంలో చూసాము, తన యొక్క ప్రారంభము ఎన్నో బాధలు పడ్డాడు, ఎంతో కాలం వేచున్నాడు, ఎన్నో సమస్యలు గుండా వెళ్ళాడు. ముగింపు ప్రైజ్ ది లార్డ్. సంసోను కూడా దేవుని యొక్క దయను పొందాడు, దేవుని యొక్క అభిషేకం పొందాడు, దేవుని చేత నడిపించబడ్డాడు. ముగింపు ఆశ, తన యొక్క ముగింపు ఏ విధంగా ఉంది, ఎవరి గురించో వినడం కాదు, నా ముగింపు ఎలా ఉంటుంది. ప్రభువా, నీ దయ చొప్పున రక్షణ ఇచ్చావు, వాక్యాన్ని వినడానికి అవకాశం ఇచ్చావు, నిన్ను వెంబడించగలిగే కృపనిచ్చావు. నీ యొక్క వాక్యము, నీ సన్నిధిని నేను అనుభవిస్తూ ఉన్నాను. నా అంతం ఎట్లున్నదో నాకు తెలియచేయండి ప్రభువా. చక్కటి పాట కూడా ఉంది, ఇప్పుడు సమయం లేదులేండి. మరి మన యొక్క అంతం ఏ విధంగా ఉంటుందో ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా దయచేసి ముగించొద్దు. నువ్వు ఎంత ఆత్మానుసారంగా వెళ్ళినప్పటికీ ఆఖరు ముగింపు వచ్చినప్పటికల్లా నీ స్థితిని బట్టి నువ్వు అవార్డ్ చేయబడతావు. నీ యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుందో ప్రార్థన చేసుకుందామా. బ్రదర్ ఆనంద్ లాజరస్ గారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన